రామగుండం నియోజకవర్గంలోని షాదీఖానా ఉర్దూగర్ నిర్మాణాల కోసం ప్రభుత్వం నుండి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైనార్టీ సెల్ కార్పొరేషన్ ఏరియా చైర్మన్ ఆసిఫ్ పాషా, తాజా మాజీ కార్పొరేటర్ ముస్తఫా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కృషి ఫలితంగా రామగుండంలో షాదీఖానా ఉర్దూగర్ నిర్మాణం కోసం 1,50,00,000, శారదానగర్లోని షాదీఖానా నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ముస్లింల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు నిధుల సాధనకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. కాగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల అవసరాలను, అభివృద్ధిని విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కమిట్మెంట్తో పనిచేస్తూ వస్తుందని చెప్పుకొచ్చారు. గతంలో మా నాయకుడు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏదైతే మాట ఇచ్చినారో దానికి ఈరోజు షాదీఖానా ఉర్దూఘర్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఇలా ఆర్డర్ కాపీ దాదాపు 2 కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి డిపాజిట్ రూపంలో ఆర్డర్ కాపీ జారీ చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు మేము మైనార్టీలం అందరం కలిసి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారికి, ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు గారికి, ప్రత్యేకంగా మా అన్న స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మా మైనార్టీలకు రంజాన్ కానుక ఇచ్చినందుకు మా అందరి తరపున వారికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెద్దామనే ఈరోజు ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా వారు చెప్పినట్టు కబ్రస్థాన్లు అయితేనేమి, ఈద్గాలు అయితేనేమి, వక్ఫ్ బోర్డ్ గెజిట్లలో కూడా ఇది ఖచ్చితంగా ఉండాలని వక్ఫ్ బోర్డు వాళ్ళ అధికారులను కూడా పంపించి గతంలో దాదాపు 15-20 రోజుల క్రితమే వాళ్ళని కూడా పంపించి అధికారికంగా మైనార్టీ సెల్ అధికారికంగా ఉండాలి, ఇక్కడ మైనార్టీలు అందరూ అధికారికంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ పెండింగ్లో ఏదైతే ఉందో గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు వచ్చినారు కానీ మైనార్టీ సెల్ని ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. అక్కడున్న ఫంక్షన్ హాల్ ఇంకా నిర్వీర్యం అవుతూ ఉన్నది. కానీ మక్కాన్ సింగ్ గారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తా అన్నాడు, ఇది చేసి చూపెట్టిండు, మాకు ఇచ్చిండు, రంజాన్ కానుక ఇచ్చిండని మేము అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా అది ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్న షాదీఖానా ఉన్నదో దానికి కూడా ఆయన సొంత డబ్బులు కేటాయించి కూడా దాన్ని కంప్లీట్ చేస్తా అని మాట ఇచ్చినారు. ఖచ్చితంగా రేపు ఆ రామగుండంలో ప్రారంభమయ్యే షాదీఖానాతో పాటు గోదావరి ఖనిలో కూడా పెండింగ్లో ఉన్న షాదీఖానా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని మా అందరికీ నమ్మకం ఉన్నది. మా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎలక్షన్లకు ముందు మరి మాకు మైనార్టీలకు మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారం ఈరోజు మరి గవర్నమెంట్ ద్వారా 2 కోట్ల రూపాయలు షాదీఖానాకు ఉర్దూగర్కు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి రాజ్ ఠాకూర్ గారికి మా మైనార్టీల అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజ్ ఠాకూర్ గారు మరి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మరి మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రామగుండంకు సంబంధించి 1,50,00,000 షాదీఖానాకు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర షాదీఖానాకు మరి ఉర్దూగర్కు 50 లక్షల రూపాయలతో పాటు, అలాగే మరి కబ్రస్థాన్ దగ్గర చుట్టూ ప్రహారీ గోడకు దరిదాపు 1 కోటి రూపాయలు సింగరేన్ ద్వారా మరి రాజ్ ఠాకూర్ గారు శాంక్షన్ చేయించడం జరిగింది. 600 మీటర్ల కాంపౌండ్ వాలు మరియు 40 మీటర్ల సీసీ ప్లాట్ఫామ్ కూడా మరి రేపటి నుంచి కూడా పనులు స్టార్ట్ కాబోతున్నాయి. మరి మాకు రంజాన్ గిఫ్ట్గా మరి రాజ్ ఠాకూర్ గారు ఇచ్చినందుకు రాజ్ ఠాకూర్ గారికి, అలాగే మా శ్రీధర్ బాబు గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింలకు
4% రిజర్వేషన్ విద్య మరియు ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కల్పించడం జరిగింది. మరి 2014లో కేసీఆర్ గారు ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మరి ముస్లింలందరినీ మోసం చేసి ఆయన ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది. అలాగే 2018లో కూడా మరి ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మరి ముస్లింలను మోసం చేసినాడు. దానికి గుణపాఠం చెప్పే విధంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి అన్ని కులాలను మతాలను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తుంది. ఈ మీడియా సమావేశంలో మైనార్టీ సెల్ నాయకులు అబీద్, యాసీర్, యాకూబ్, మహమ్మద్, బాబుమియా, నజీముద్దీన్, సత్తార్, హమీద్, అబ్బాస్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.